నడుము నొప్పి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు మీకు చెప్తాను నేను. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మనము ఫ్యూచర్‌లో నడుము నొప్పి రాకుండా కూడా చేసుకోవచ్చు. వచ్చి తగ్గిన వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు పాటించవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తే మాత్రం మనం బ్యాక్ పెయిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. కరెక్ట్ పోస్చర్‌లో మనం చేస్తున్న పనులనేవి కరెక్ట్ పోస్చర్‌లో చేస్తున్నామా అనేది మనం ముందు చూసుకోవాలి. ఎందుకంటే సరైన పోస్చర్‌ని మనం ఈ పోస్చర్‌ని మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మాత్రం నడుము నొప్పనే కాకుండా మోకాలు నొప్పి గానీ, మెడ నొప్పి గానీ, ఇంకా తుంటి నొప్పులు గానీ, ఎలాంటి నొప్పులైనా మనం రాకుండా చూసుకోవచ్చు. మెయిన్ ఫస్ట్ బరువులెత్తడం. బరువులు ఎత్తడం అనేది కూడా ఎలా ఎత్తాలనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఒకేసారి ఎక్కువ బరువులనేది ఎత్తకూడదు. అంటే ఎప్పుడైనా మనం బరువులు ఎత్తే టైంలో ఏం చేయాలంటే స్ప్లిట్ చేసుకుంటూ ఎత్తాలనమాట. అంటే కొంచెం కొంచెం బరువులుగా ఎత్తడం అనేది అలవాటు చేసుకోవాలి. అంటే 10 కేజీల కంట బరువనేది ఎత్తకూడదు. ఇన్ కేస్ మన బాడీ బరువు ఎత్తగలను అన్నా కూడా ఎప్పుడు అలాగా డివైడ్ చేసుకొని ఎత్తడమే మంచిది. ఇలా బరువులు ఎక్కువగా ఎత్తడం వల్ల ఏమవుతుందంటే నడుము మీద స్ట్రెయిన్ పడి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. ఇంకా చాలామంది బరువులు ఎత్తేటప్పుడు సడెన్‌గా ఒంగోని బరువులు ఎత్తేస్తా ఉంటారు. అలా చేయకూడదు ఎప్పుడూను. కాళ్ళు దగ్గరగా పెట్టి అంటే బరువు ఎత్తేటప్పుడు 2 పాదాలు దగ్గరగా పెట్టడం అనేది అస్సలు చేయకూడదు. మెయిన్ ఏంటంటే ఈ ఎత్తేటప్పుడు పాదాలు 2 ఎడమగా పెట్టి మోకాళ్ళు వంచి అప్పుడు బరువనేది ఎత్తడం చేయాలి. బరువు ఎత్తేటప్పుడు మాత్రం పక్కకు అసలు ట్విస్ట్ అవ్వకూడదు. దానివల్ల ప్రెషర్ పడి ఇంకా బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటది. చాలామంది అలా ఒకవేళ నిజంగా బరువులు ఎక్కువగా ఎత్తాల్సిన అవసరం నీడ్ అనిపిస్తే మాత్రం 2 చేతుల్లో బరువులనేవి సమానంగా మోస్తే మాత్రం అంత ప్రెషర్ అనేది మన బ్యాక్ మీద పడకపోవచ్చు. ఇంకా కొంతమంది రైల్వే స్టేషన్స్‌లో గానీ, బస్ స్టేషన్స్‌లో గానీ ఎక్కువ బరువులు మోయాల్సి వస్తదనమాట. అలాంటి టైంలో ఏంటంటే పోర్టర్‌కో, కూలీకో ఒక 100, 200 ఇచ్చి బరువులు ఎత్తిపిచ్చాలే తప్ప మనం ఎప్పుడు బరువులు మోయడానికి మాత్రం ఎటువంటి ట్రై చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బరువులు సరేలే ఏం కాదు ఆ ప్రాబ్లమ్ అని చెప్పి చేస్తే మాత్రం ఫ్యూచర్‌లో మనకి బ్యాక్ పెయిన్‌తో చాలా సఫర్ అవ్వాల్సొస్తది. దాంతో పాటు ఎక్కువగా చాలామంది లేడీసు ఇప్పుడు ఇల్లు సర్దేటప్పుడు గానీ, అంటే ఇల్లు మారేటప్పుడు గానీ, లేకపోతే ఊరు ఏదైనా మారేటప్పుడు గానీ, చాలామంది బీరువాలు గానీ, మిషన్స్ కానీ, లేకపోతే వాషింగ్ మిషన్స్ కానీ ఆటోమేటిక్‌గా వాళ్ళు తొయ్యడం గానీ, అంటే ఎక్కువ ఎత్తేస్తా ఉంటారనమాట. ఎత్తేసి బాగా పని చేసేసి నెక్స్ట్ డేకే వాళ్ళు బ్యాక్ పెయిన్‌తో పడుకొని పోతా ఉంటారు. కానీ అలా చేయకుండా ఏంటంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకొని చేయాలి. ఇంకా ఫెస్టివల్ టైంలో చాలామంది లేడీసు ఒకటే రోజు అన్ని పనులు చేసేస్తారనమాట. అంటే మొత్తం దులపడాలు, ఈ తోమడాలు ఇవన్నీని. ఇలా కాకుండా స్ప్లిట్ చేసుకుంటూ ఒకరోజు కాకపోతే ఇంకొక రోజు అలా 2, 3 రోజులు స్ప్లిట్ చేసుకుంటూ పనులనేవి మనం షేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అనేది రాకుండా మనం చూసుకోవచ్చు. కొంతమంది పల్లెటూర్లలో ఏం చేస్తారంటే అంటే దూరంగా వెళ్ళి బిందెల మీద బిందెలు పెట్టుకొని ఎక్కువగా వెళ్ళి వాటర్ తెచ్చుకుంటూ ఉంటారనమాట. అలా చేయడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇక బరువులు సమానంగా మనం 2 చేతులతో సమానంగా ఎత్తితే మాత్రం మనకి ఎటువంటి బ్యాక్ మీద స్ట్రెస్ పడకుండా బ్యాక్ పెయిన్ రాకుండా కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇద్దరు ముగ్గురు కలిపి ఎవరైనా బరువు ఎత్తాల్సి వస్తే మాత్రము ఇద్దరు ఎత్తేటప్పుడు సమానంగా ఎత్తాలి. దించేటప్పుడు కూడా సమానంగా ఎత్తాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఎత్తేటప్పుడు ఒకరు ఎత్తినప్పుడు ఇంకొకరు దించిస్తే మాత్రం ఖచ్చితంగా దించే వాళ్ళ నడుము మీద ప్రెషర్ పడి ఎత్తే వాళ్ళ మీద ప్రెషర్ పడి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. అలా మనం బ్యాక్‌ని విరగ్గొట్టుకునే కన్నా ఫర్నిచర్‌ని ఇరగ్గొట్టుకోవడం మంచిది. నెక్స్ట్ కూర్చోవడం అనమాట. మనం కూర్చునే పొజిషన్ సరిగ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 90% జాబ్స్‌లో చాలామంది కూర్చొనే జాబే చేస్తూ ఉంటారు. లైక్ మనకి ఇప్పుడు సాఫ్ట్‌వేర్స్ కావచ్చు, రిసెప్షనిస్ట్ కావచ్చు, డేటా ఎంట్రీ వాళ్ళు కావచ్చు, గ్రాఫిక్ డిజైన్స్ కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే 2/3 ఆఫ్ టైం మొత్తం ఏంటంటే కూర్చొని చేసే వర్క్‌లే ఉంటాయి. దీంతో పాటు చాలామంది డ్రైవింగ్ ప్రొఫెషన్‌లో కూడా ఉంటారు. ఇప్పుడు మనకి ఈ స్విగ్గీ, జొమాటో వీళ్ళు కూడా కంటిన్యూస్ జర్నీ చేస్తూ వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద పార్సెల్స్ అనేవి పెట్టుకొని, బరువును పెట్టుకొని వెళ్తూ ఉంటారు. మీషో, మింత్రా అలాంటి వాళ్ళు కూడా. ఇలా చేయడం వల్ల కూడా పెయిన్ అనేది వస్తుంది. మనం పొజిషన్ అనేది కరెక్ట్‌గా అంటే రెగ్యులర్‌గా కంటిన్యూస్‌గా కూర్చుంటాం కాబట్టి, మనం కూర్చునే చైర్ సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా మంచిది. మనం చైర్ అనేది కొంచెం కంఫర్టబుల్ చైర్ మీద కూర్చుంటే మాత్రం డెఫినిట్‌గా మన బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది. ఎలా అంటే మనం కూర్చునే చైర్ అనేది మన బ్యాక్ సపోర్టివ్‌గా ఉండాలన్నమాట. అంటే మన వీపుకి, ఆ సీట్‌కి మధ్య గ్యాప్ అనేది లేకుండా ఒక ఎస్ షేప్‌లో అనేది ఉండాలి. ఏదైనా గ్యాప్ ఉంటే ఒక కుషన్ లాంటిది పెట్టి మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్‌గా కూర్చునే దానికన్నా అప్పుడప్పుడు మధ్యలో లెగడం అనేది చేయాలి. ఇప్పుడు మనం కుర్చీలో కూడా
కూర్చునేటప్పుడు ఇలా ముందుకి వెనక్కి మొబిలిటీ జరిగే చైర్‌ని మాత్రమే మనం ఎంచుకోవాలి. ఇంకా ఆర్మ్స్ రెస్ట్ అనేది ఆ చైర్‌కి ఖచ్చితంగా ఉండాలి. ఈ కూర్చోవడంతో పాటు చిన్న పిల్లలకి కూడా చదివేటప్పుడు ఏంటంటే ఆటవాలుగా ఉండే టేబుల్స్ మాత్రమే వాళ్ళకివ్వాలి. ఎందుకంటే ఎక్కువ సేపు మనం కూర్చునే చైర్ కాబట్టి దాని మీద ఫోకస్ చేయడంలో తప్పు లేదు. నెక్స్ట్ నిలబడడం అనమాట. చాలామంది ఈ నిల్చునే వర్క్‌లు ఇప్పుడు కూడా నిల్చునే వర్క్స్ కూడా చాలా ఎక్కువుంటున్నాయి. అలాగే ప్రొఫెషన్ లైక్ ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, లేకపోతే ఇంట్లో కూడా అంటే వంట చేయడం గానీ, లేకపోతే ఏదైనా ఐరన్ చేయడం లాంటి ఈ ఇంట్లో కూడా చేసేటప్పుడు ఏంటంటే కంటిన్యూయస్‌గా స్టాండింగ్ వల్ల కూడా మనకి బ్యాక్ అనేది స్ట్రెయిన్ అవుతుంది బాగా. అలాంటప్పుడు ఏం చేయాలంటే 2 కాళ్ళు అంటే ఒక కాలు అనేది కింద పెట్టుకొని, ఇంకో కాలు కొంచెం ఎత్తులో పెట్టాలనమాట. దాని కింద ఏమైనా టేబుల్ కానీ, స్టూల్ కానీ పెట్టుకొని నిల్చుంటే బ్యాక్ మీద అంత ప్రెషర్ పడకుండా పెయిన్ అనేది రాకుండా ఉండొచ్చు. నెక్స్ట్ నడిచేటప్పుడు కూడా స్ట్రెయిట్‌గా నడవాలనమాట. అంటే మనం తల స్ట్రెయిట్‌గా పెట్టి, భుజాలు కూడా స్ట్రెయిట్‌గా పెట్టి నడవాలి. నడిచేటప్పుడు ఏంటంటే సపోర్ట్ కోసం మన 2 చేతులు స్వింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఎలా నడవాలంటే రొంబు విరుచుకొని నడిచినట్టు నడవాలి. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఈ గూన్ని పెట్టి నడవడం కన్నా స్ట్రెయిట్‌గా నడిస్తేనే మంచిది. నెక్స్ట్ డ్రైవింగ్స్ చాలామంది ఏంటంటే లాంగ్ డ్రైవింగ్స్ అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఒక 5-6 అవర్స్ జర్నీ చేసిన తర్వాత మినిమమ్ ఒక 10-15 మినిట్స్ అయినా కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ జర్నీ చేస్తే మాత్రం మనకి ఎటువంటి బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ పడుకోవడం అనమాట. ఈ పడుకునే పొజిషన్ సరిగ్గా లేకపోతే మాత్రం మనం ఎప్పటికీ బ్యాక్ పెయిన్ అనేది తగ్గించుకోలేము. ఎందుకంటే చాలామంది మెత్తటి బెడ్‌ల మీద పడుకుంటా ఉంటారు. అంటే మనం పడుకునేటప్పుడే మనకి బ్యాక్‌కి విశ్రాంతి దొరుకుతుంది అనుకోండి. కానీ ఏంటంటే మనం పడుకునేటప్పుడు బానే ఉంటది. కానీ ఎర్లీ మార్నింగ్ లెవ్వగానే బ్యాక్ పట్టేస్తున్నట్టు అనిపించడము, నడుము నొప్పి అనిపిస్తుందంటే మనం పడుకునే బెడ్ సరిగ్గా లేదని అర్థం. అలాంటప్పుడు మనం పడుకునే పొజిషన్ కూడా బావుండాలి. ఎందుకంటే ఈ బెడ్ అనేది మరీ మెత్తగా అయితే ఉండకూడదు. అంటే అలా అని చెప్పి నేల మీద కూడా పడుకోకూడదు. బెడ్ తీసేసి ఆ చెక్క మీదైనా బొంత యేసుకొని పడుకోవాలి. లేదనుకుంటే మన దివాన్ కాట్ లాంటివి ఏమైనా ఉంటే దాని మీద బెడ్ తీసి దాని మీద చెక్క మీద బొంత యేసుకొనైనా పడుకోవచ్చు. సివియర్‌గా బ్యాక్ పెయిన్ లేని వాళ్ళకి మాత్రము బెడ్ మీద డైరెక్ట్‌గా పడుకోవచ్చు. కానీ ఫోమ్ వైపు కాకుండా కాయిర్ వైపు పడుకుంటే మాత్రం అది కొంచెం హార్డ్‌గానే ఉంటుంది కాబట్టి మనకి పెయిన్ రాకుండా ఉంటుంది. కొన్ని మనం పడుకునే విధానం కూడా ఎలా ఉండాలంటే మనం స్ట్రెయిట్‌గా వెల్లకిలా పడుకోవాలి. అంటే బోర్లా అయితే పడుకోకూడదు. దీనివల్ల బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. వెల్లకిలా పడుకుంటే మాత్రం మన కాళ్ళు అంటే మోకాళ్ళు కింద ఒక 2 దిండ్లు పెట్టుకొని సపోర్టింగ్‌గా పడుకుంటే పెయిన్ రాకుండా ఉండొచ్చు. ఇంకా సైడ్ తిరిగి వెల్లకిలా పడుకుంటే, పక్కకి తిరిగి పడుకుంటే మాత్రం 2 మోకాళ్ళ మధ్య కూడా ఒక దిండు పెట్టుకుంటే మాత్రం సపోర్టింగ్‌గా ఉండి మనకు బ్యాక్ అనేది స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ స్టాండింగ్‌లో పొజిషన్‌లో కూడా ఎక్కువ ఉండకూడదు. లాంగ్ వాకింగ్ కూడా ఎక్కువగా చేయకూడదు. ఎప్పుడైనా మనకి అలాంటివి చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే చిన్న చిన్న రెస్ట్‌లు తీసుకుంటూ మనం చేస్తే మాత్రం మన బ్యాక్ పెయిన్ నుంచి మనం కంప్లీట్‌గా మనం ఉపశమనం పొందవచ్చు. డిస్క్ ప్రాబ్లమ్ మైల్డ్‌గా ఉండేటప్పుడు నడుము నొప్పి అనేది నడుము దగ్గర మాత్రమే ఉంటుంది. ఇవి చిన్న చిన్న పనులు చేసుకున్నా కూడా పెద్దగా నొప్పి అనేది ఉండదు. ఎప్పుడైనా ఫార్వర్డ్ బెండింగ్ చేసినా కూడా, హెవీ వెయిట్ లిఫ్ట్ చేసినా కూడా అప్పుడు పెయిన్ అనేది తెలుస్తుంది. దానికోసం మనం కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నామనుకోండి ఆటోమేటిక్‌గా పెయిన్ అనేది తగ్గిపోతుంది. కానీ ఏదైనా డిఫ్యూజ్ డిస్క్ బల్జ్ గానీ, లేకపోతే స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ వల్ల గానీ ఏదైనా బ్యాక్ పెయిన్ అనేది వస్తే ఎందుకంటే ఇందులో నెర్వ్ కంప్రెషన్ అనేది జరుగుతుంది. అంటే సయాటిక్ నెర్వ్ అనేది ఒత్తుకుపోతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పెయిన్ అనేది నడుము దగ్గర నుంచి తుంటి భాగం వరకు నడుము నుంచి తుంటి అక్కడి నుంచి తొడ, మోకాలు నుంచి అప్ టు పాదం వరకు కూడా నొప్పనేది లాగుతున్నట్టు ఉంటది. ఒక్కొక్కసారి ఈ నొప్పనేది కొంచెంగానే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి భరింపరానిదిగా కూడా ఉంటుందనమాట. దీన్నే మనం సయాటిక్ పెయిన్ అని కూడా అనొచ్చు. ఈ నొప్పితో పాటు తిమ్మిరిగా అనిపించడము, ఏదో గుచ్చుతున్నట్టు అనిపించడము, లాగుతున్నట్టు అనిపించడము, టింగ్లింగ్ సెన్సేషన్ లాంటి సింప్టమ్స్ అనేవి కూడా ఈ బ్యాక్ పెయిన్‌లో మనం చూడవచ్చు. ట్రీట్మెంట్స్ వరకు వస్తే బెడ్ రెస్ట్ అనేది తీసుకోవాలండి. బాగా పెయిన్ సివియర్‌గా ఉన్నప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోవడం మంచిది. బెడ్ రెస్ట్ కూడా ఏంటంటే మనం పడుకునే పొజిషన్ కూడా బావుండాలి. సరైన బెడ్ లేకపోయినా, సరైన పిల్లో లేకపోయినా కూడా మనం స్లీప్ అనేది సరిగ్గా ఉండదు కాబట్టి బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది. హార్డ్ బెడ్ మీద అనేది పడుకోకూడదు. మరి మెత్తగా ఉండే బెడ్ మీద పడుకోకూడదు. హార్డ్‌గా ఉండే బెడ్ మీద కొంచెం పర్వాలేదు. కానీ పిల్లో కూడా ఏంటంటే పడుకునేటప్పుడు మనం వెల్లకిలా పడుకునేటప్పుడు 2 కాళ్ళ మధ్యలో 2 పిల్లోస్ పెట్టుకోవడం కానీ, సైడ్‌కి పడుకునేటప్పుడు ఏంటంటే మనం ఒక పిల్లో పెట్టుకోవడం గానీ చేసి పడుకుంటే అది రెస్ట్ పర్లేదు బానే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎల్ఎస్ బెల్ట్ అనమాట. అంటే లంబోసాక్రల్ బెల్ట్ అంటారు. ఈ బెల్ట్ అనేది ఏంటంటే మనం పెట్టుకోవడం వల్ల మన మూవ్‌మెంట్స్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తదనమాట. అంటే చాలామంది ఇంట్లో ఫార్వర్డ్ బెండింగ్ ఎక్కువ ఉంటుందనమాట. అంటే గిన్నెలు తోమడం గానీ, ఇల్లు తుడవడం గానీ, బట్టలు ఉతకడం గానీ ప్రతీదీ ఫార్వర్డ్ బెండింగ్ చేసే చేస్తారు. కానీ ఇలా ఫార్వర్డ్ బెండ్ చేయడం వల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్ మనకి సివియర్‌గా వస్తుంది కాబట్టి అలాంటి మూవ్‌మెంట్స్‌ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ లంబార్ బెల్ట్. ఈ లంబార్
లంబార్ బెల్ట్ రోజంతా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పొద్దున్న పెట్టుకొని మధ్య మధ్యలో తీసుకొని తర్వాత నైట్ పడుకునేటప్పుడు తీసేస్తే సరిపోతుంది. అంటే చాలామంది ఈ బెల్ట్ పెట్టుకొని కూడా ఎక్కువ పనులన్నీ చేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బెల్ట్ పెట్టినా వేస్ట్. ఇంకా ఆహారం తినేటప్పుడు కానీ, లేకపోతే పడుకునేటప్పుడు కానీ, స్నానం చేసేటప్పుడు కానీ ఈ బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఈ బెల్ట్ అనేది కొంచెం సపోర్టివ్‌గా మాత్రమే పనిచేస్తుంది. అంటే మనం మూవ్‌మెంట్స్ అనేవి ఎక్కువగా అంటే గుర్తు చేస్తూ ఉంటుందనమాట. అంటే మనం ఒంగోకూడదు, ఒంగొని పని చేయకూడదని చెప్పి సడెన్‌గా ఒంగుండిపోతే మాత్రం ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ వస్తుంది కాబట్టి, రిస్ట్రిక్ట్ చేస్తుంది కాబట్టి బెల్ట్ అనేది చాలా అవసరం. దీంతో పాటు పెయిన్ ఆయిల్స్ అనమాట. అంటే బాగా సివియర్‌గా ఉండేటప్పుడు మనం ఏదైనా పెయిన్ ఆయిల్స్ అప్లై చేసుకుంటే మాత్రం అది ఇంపార్టెంట్ పెయిన్ తైలస్ ఏంటంటే మన నారాయణ తైలం గానీ, జండు బామ్ గానీ, కర్పూర తైలం గానీ ఇలాంటివి ఏంటంటే కొంచెం ఎంతో కొంత ఉపశమనం ఇస్తాయి. ఇవి కొంచెం ఒక బౌల్‌లో వేడి చేసేసి, కొంచెం మద్దన చేసి హీట్ బ్యాగ్ గాని అలాంటివి పెట్టుకుంటే మంచిది. హాట్ టు హీట్ వాటర్ బ్యాగ్ అనేవి బయట మనకు దొరుకుతాయి. దాన్ని మనం బయట సర్జికల్ షాప్స్‌లో కూడా తీసుకొని మనం అప్లై చేసుకొని, మనం ఒక 10 నిమిషాల పాటు అప్లై చేస్తే మాత్రం ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది. అంత టైం లేదు, అంతవరకు మేము చేయలేము అనుకుంటే ఈ మధ్య ఎలక్ట్రికల్ హీట్ బ్యాగ్స్ కూడా అందుబాటులో దొరుకుతున్నాయి మనకు ఆన్‌లైన్‌లో. అవి ఒక 5 మినిట్స్ పాటు మనం ఛార్జింగ్ పెడితే మనకి 10-15 మినిట్స్ వరకు ఆ హీట్ అనేది ఉండడం వల్ల మనం పెయిన్ ఎక్కడొచ్చినా అంటే ఈవెన్ బ్యాక్ పెయిన్ వచ్చినా, నెక్ పెయిన్ వచ్చినా కూడా మనం అది దాని మీద పెట్టుకుంటే మాత్రం పెయిన్ నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. నెక్స్ట్ చేసేదేంటంటే ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ లాంటివి చాలా ఉపయోగపడతాయండి కొన్నింటికి. ఎందుకంటే జారిన కేసెస్‌లో వచ్చే బ్యాక్ పెయిన్‌కి ఏంటంటే ట్రాక్షన్ లాంటివి ఉపయోగపడతాయి కాబట్టి ఫిజియోథెరపీ కూడా కొంత ఉపశమనం అయితే ఇస్తుంది. నెక్స్ట్ యోగా అనమాట. యోగా ఈజ్ ద బెస్ట్ మెథడ్. ఎందుకంటే యోగాసనాలు కొన్ని ఈ బ్యాక్ పెయిన్‌కి సంబంధించిన యోగాసనాలు కొన్ని చేస్తే మాత్రం బ్యాక్ పెయిన్ నుంచి మనం తొందరగా రిలీఫ్ రావచ్చు. కానీ యోగా అనేది ఏంటంటే ఒక ట్రైన్డ్ యోగా టీచర్ దగ్గర మాత్రమే నేర్చుకోవాలి. మనం యూట్యూబ్‌లోనో, లేకపోతే జూమ్‌లోనో, లేకపోతే ఆన్‌లైన్ క్లాసెస్‌లో గాని నేర్చుకుంటే మాత్రం అది ఎలా పడితే అలా చేయడం అనేది అంత మంచిది కాదు. ఎందుకంటే బ్యాక్ పెయిన్‌కి చాలా రకాల ఎక్సర్‌సైజ్ అనేవి ఉంటాయి. అందులో కూడా ఒక రకమైన బ్యాక్ పెయిన్‌కి కొన్ని రకాల ఎక్సర్‌సైజ్, ఒక రకమైన బ్యాక్ పెయిన్‌కి ఒక రకమైన ఎక్సర్‌సైజ్ అనేవి ఉంటాయి కాబట్టి ఎలా పడితే అలా చేయకుండా ఒక ట్రైనర్ దగ్గర మీరు చేస్తే మాత్రం మనకు మంచిది. ఎందుకంటే ఈ బ్యాక్ పెయిన్‌కి కొన్ని శలభాసన గానీ, ఈ ఈ భుజంగాసన గానీ, ఈ ఇలాంటి హలాసన, ఇవన్నీ క్యాట్ అండ్ కౌ పొజిషన్స్ ఇలాంటివన్నీ ఏంటంటే కొన్ని ఆసనాలు చాలా ఇంపార్టెంట్ ఆసనాలన్నీ వీటికి చేయొచ్చు. కానీ ఈ సూర్య నమస్కారాలు లాంటివి కూడా మంచిదని చెప్పి చాలామంది చెప్తారు. కానీ సూర్య నమస్కారాలు ఉన్న 12 నమస్కారాల్లో ఏంటంటే మనకి థర్డ్ స్టెప్ అండ్ 10థ్ స్టెప్ అనేది ఫార్వర్డ్ బెండింగ్ ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ అది సూర్య నమస్కారాలు ఖచ్చితంగా చెయ్యాలి అంటే మాత్రం ఆ థర్డ్ స్టెప్, 10థ్ స్టెప్ అనేది స్కిప్ చేసేసి మిగతా ఆసనాలు అనేవి చేస్తే మాత్రం మనకి బ్యాక్ పెయిన్ అనేది ఈజీగా మనం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ అలోపతిక్ ట్రీట్మెంట్‌కొచ్చేసరికి ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అని సజెస్ట్ చేస్తారండి. ఇలా బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది అంటే మాత్రం ఆర్థోపెడిషియన్ దగ్గరికెళ్ళినా మనకు వెంటనే పెయిన్ కిల్లర్స్ అనేవి సజెస్ట్ చేస్తారు. ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి కంటిన్యూస్‌గా వాడకూడదని వాళ్ళు కూడా చెప్తారు. కానీ కొంతమంది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వాడుతున్నప్పుడు నొప్పి తగ్గుతుంది కదా అని చెప్పి కంటిన్యూస్‌గా పెయిన్ కిల్లర్స్ అనేవి ఒక 10 రోజులు కానీ, 1 మంత్ కానీ డాక్టర్ అడ్వైస్ చేసినా కూడా తర్వాత కూడా ఏం చేస్తారంటే ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి కంటిన్యూ చేసేస్తా ఉంటారు. అంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ కూడా కొంతమంది కంటిన్యూ చేస్తారు. ఇలాగ లాంగ్ టర్మ్‌గా ఇలా పెయిన్ కిల్లర్స్ అనేది వాడడం వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనేవి, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చేటప్పుడు ఏంటంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా సజెస్ట్ చేస్తారు డాక్టర్స్. ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ వేసుకునేటప్పుడు ఏంటంటే మనకి 1 మంత్ నుంచి ఒక 3 మంత్స్ వరకు వెన్నుకి ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే అది కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది. కానీ మళ్ళీ 3 మంత్స్ తర్వాత మళ్ళీ పెయిన్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే కంప్లీట్‌గా తగ్గదు. టెంపరరీ రిలీఫ్ మాత్రమే. కానీ ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఒక్కోసారి చేసేటప్పుడు ఏదైనా నెర్వ్ డ్యామేజ్ అయ్యి తర్వాత పారాలిసిస్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఇంకా ఫైనల్ ట్రీట్మెంట్ అయితే మాత్రం స్పైనల్ సర్జరీస్ అడ్వైస్ చేస్తారు. ఇంకా సివియర్‌గా డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉండి ఇంకా సివియర్‌గా పెయిన్ వస్తుంది అంటే మాత్రం స్పైనల్ సర్జరీస్ అనేవి చేస్తారు కొన్ని డిస్క్ కేసెస్‌లో. ఈ సర్జరీ అనేది కూడా ఏంటంటే కొంచెం రిస్క్ ఎక్కువ అండి. ఎందుకంటే సర్జరీస్ అనేవి చేసుకుంటే అన్ని సర్జరీలు సక్సెస్ అవుతాయని చెప్పలేము కానీ కొన్ని సర్జరీస్ అనేవి మళ్ళీ రిపీట్ చేయాల్సొస్తుంది. అలా మాటిమాటికి సర్జరీ చేయడం అనేది అంత మంచిది కూడా కాదు. ఎందుకంటే సర్జరీ చేసిన తర్వాత కూడా పెయిన్ అనేది రాకపోవడం, కొంతమంది బెడ్ రిడెన్ అవ్వడం కూడా జరుగుతుంది. మెయిన్ మనము ఈ బ్యాక్ పెయిన్‌కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మనం టిప్స్ అలాంటివి కొన్ని నేర్చుకుందాం అనమాట. టిప్స్ అనేదంటే వెయిట్ అంటే ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు
వెయిట్ తగ్గడానికి తగ్గడానికి ట్రై చేయాలన్నమాట. అంటే ఎక్కువ అంటే హెవీ మీల్స్ తీసుకోకుండా నైట్ టైమ్ డిన్నర్ స్కిప్ చేయడమో, లేకపోతే ఫ్రూట్స్ అండ్ వాటర్ అలాంటివి ఎక్కువగా తీసుకోవడం చేయాలి. దానివల్ల వెయిట్ తగ్గడం వల్ల కూడా నడుము మీద భారం తగ్గి నొప్పి తగ్గుతుంది. దాంతో పాటు ఏంటంటే ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా జంక్ ఫుడ్స్ కానీ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలన్నమాట. జంక్ ఫుడ్స్ కానీ, స్పైసీ ఫుడ్స్ కానీ కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తే మంచిది. అంటే లీన్ ప్రోటీన్ ఉన్న ఫుడ్డే తీసుకోవాలన్నమాట. అంటే హెవీ ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా బరువు పెరిగి దానివల్ల పెయిన్ అనేది వస్తుంది. ఇంకా స్లీపింగ్ పొజిషన్స్ అనేవి బావుండాలి. అంటే స్లీప్ కూడా బావుండాలి. ఎందుకంటే స్లీప్ సరిగ్గా లేకపోతే దానివల్ల స్ట్రెస్ అనేది వస్తుంది. ఇంకా స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవడానికి మనకి యోగా గానీ, మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయాలి. ఇంకా కాల్షియం ఉన్న రిచ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ మనకి ఆస్టియోపోరోసిస్ లాంటి కండిషన్స్‌లో చాలామందికి బ్యాక్ పెయిన్స్ ఎందుకొస్తాయంటే ఈ కాల్షియం అనేది తగ్గిపోతుంది బాడీలో. అందుకని కాల్షియం రిచ్ ఫుడ్స్ ఎక్కువగా మనకి నువ్వుల్లో ఉంటుంది, రాగిలో ఉంటుంది, ఆకుకూరల్లో ఉంటుంది, ఎగ్, మిల్క్, ఫిష్ వీటిల్లో ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మనము ఈ ఫిష్ గానీ అవి తీసుకున్న కూడా ఫ్రైడ్ ఐటెమ్స్ కాకుండా కూరలు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఈవెన్ చికెన్ కూడా బాయిలర్ కాకుండా నాటుకోడి లాంటివే తీసుకోవాలి. మీట్ కూడా లీన్ మీట్ మాత్రమే తీసుకోవాలన్నమాట. అంటే ఫ్యాటీ ఫుడ్స్ లాంటివి ఎక్కువగా తీసుకోకూడదు. ఇంకా స్మోకింగ్, డ్రింకింగ్ అలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే వెంటనే దాన్ని తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే దీనివల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్ వచ్చి అంటే ఎక్కువ స్ట్రెస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అది కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎందుకంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ అనేది స్ట్రెంథెనింగ్ చేసుకోవడానికి మనకి మన ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి కాబట్టి ఈ స్ప్రౌట్స్ తినడం గానీ అలాంటివి కూడా చేయాలి. మెయిన్ ఏంటంటే మనం ఎంత కాల్షియం తీసుకున్నా మన బాడీలో విటమిన్ డి అనేది లేకపోతే మాత్రం కాల్షియం అనేది అబ్జార్బ్ కాదు కాబట్టి విటమిన్ డి కోసం సన్ ఎక్స్‌పోజ్ అనేది ఖచ్చితంగా చేయాలన్నమాట. ఎందుకంటే బిఫోర్ 10 AM ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీరు ఎక్స్‌పోజ్ అయితే మాత్రం కాల్షియం అనేది మంచిగా బాడీకి పట్టి మనకి బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వడానికి అవుతున్నాయి. కొంతమంది ఏంటంటే ఈ విటమిన్ డి క్యాప్సూల్స్ 60K క్యాప్సూల్స్ అనేవి వీక్లీ వన్స్ వాడేస్తున్నాం కదా అని చెప్పి కానీ అసలు ఎక్స్‌పోజ్ అవ్వడం అనేది చెయ్యరు. కానీ అవి వాడుతున్నా కూడా మన బాడీలోకి అంత ఎక్కువగా మనకి విటమిన్ డి అనేది చాలా తక్కువ ఎంఎంలో వెళ్తుంది కాబట్టి డైరెక్ట్‌గా సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం చాలా మంచిది. దీంతో పాటు ఫుడ్స్ తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటంటే ఇప్పుడు రైస్ అనేది వైట్ రైస్ ఉంటది. ఈ వైట్ రైస్ మానేసి బ్రౌన్ రైస్ తీసుకోవడం గానీ, ఇంకా వైట్ షుగర్ గానీ ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే మన హెల్త్‌కి మంచిది కాదు. వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తీసుకోవాలి. వైట్ షుగర్ బదులు జాగరి తీసుకోవాలి. సాల్ట్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు. ఆయిల్ ఫుడ్స్ అనేవి కూడా కంప్లీట్‌గా తగ్గించాలి. బయట బేకరీ ఫుడ్స్ అనమాట. అంటే జంక్ ఫుడ్స్ లాంటివి తీసుకుంటే కూడా మనకి కొంచెం హెల్త్ అనేది ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి జంక్ ఫుడ్స్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. ఏదైనా స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ అలాంటివి ఏమైనా ఉంటే కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. సరైన ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేసుకుంటూ సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మాత్రం బ్యాక్ పెయిన్ మనం శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. దీంతో పాటు ఏంటంటే హోమియోపతిక్ మెడిసిన్ అనమాట. హోమియోపతిక్ మెడిసిన్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ అనే పద్ధతి ద్వారా మన యొక్క శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు పరిగణలోకి తీసుకొని రూట్ కాజ్ నుంచే రిమూవ్ చేయడం జరుగుతుందనమాట. అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. హోమియోపతిలో ఇలా బ్యాక్ పెయిన్ కోసం పర్మనెంట్ సొల్యూషన్స్ అనేవి మనకి ఇక్కడ దొరుకుతాయి. థాంక్ యూ.